భద్రాచలంలో గోదావరి నదిపై నిర్మిస్తున్న రెండో బ్రిడ్జ్ నిర్మాణ పనులను పరిశీలించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. 2015లో శంకుస్థాపన చేస్తే 9 ఏళ్లుగా ఎందుకు పూర్తి కాలేదంటూ అధికారులను ప్రశ్నించారు. నత్తనడకన పనులు చేయడంపై కాంట్రాక్టర్పై మండిపడ్డారు. వచ్చేడాది ఫిబ్రవరి కల్లా ఎట్టి పరిస్థితుల్లో పనులు పూర్తి చేయాలంటూ ఆదేశించారు మంత్రి తుమ్మల. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలకు సాగునీరు ఇవ్వడమే తన టార్గెట్ అంటున్నారు మంత్రి తుమ్మల. గోదావరి జలాలతో 10 లక్షల ఎకరాలను తడపడమే తన జీవిత రాజకీయ లక్ష్యమని చెప్పుకొచ్చారు. గోదావరి జలాలు ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల 10 లక్షల ఎకరాలకి సాగునీరు ఇవ్వాలనే నా తలంపు గతంలో అంకురార్పణ జరిగింది. అది ఈ టర్ములో పూర్తి చేసి ఈ 2 జిల్లాల ప్రజల యొక్క పాదాలు గోదావరి జలాలతో కడిగి నా జన్మ ధన్యమవుతుందని చెప్పి మీకు సందర్భంగా పనిచేస్తుంది. కాబట్టి తప్పకుండా నా ప్రయత్నం శ్రీరామచంద్రుడి దయ వల్ల మీ ఆశీర్వాదం వల్ల కొనసాగుతుందని తప్పకుండా నాకు విశ్వాసం.